ఒక అడవిలో కుందేలు ఆహారం కోసమని తన తల్లిదండ్రులతో పాటు బయటకు వస్తుంది. దారిలో ఒక ఎలుగుబంటి వాటిని చూసి చంపటానికి తరుముతుండటంతో కుందేళ్లు మూడు ఎవరికి తోచిన వైపు వారు పరిగెత్తటంతో బుజ్జి కుందేలు అడవిలో తప్పిపోతుంది. తర్వాత అది తన తల్లిదండ్రుల కోసం చాలాసేపు వెతుకుతుంది. కానీ వాళ్ళు కనపడకపోవటంతో బుజ్జి కుందేలుకు చాలా భయం అనిపిస్తుంది. అప్పుడు దానికి ఒక దుప్పి ఎదురుపడుతుంది. దాంతో బుజ్జి కుందేలు దుప్పితో, నేను మా అమ్మా నాన్నలతో వస్తుంటే తప్పిపోయాను, నన్ను మా అమ్మా నాన్నల దగ్గరికి తీసుకువెళ్ళవా అని అడుగుతుంది కుందేలు. అయ్యో అలాగా, మీ అమ్మా నాన్నలు ఎటువైపు వెళ్లారో తెలుసా అంటుంది దుప్పి. నన్ను ఎలుగుబంటి తరమటంతో ఇటువైపు పారిపోయి వచ్చాను దుప్పి, వాళ్ళు ఎటువైపు వెళ్లారో నాకు తెలియదు అంటుంది బుజ్జి కుందేలు. పోనీ మీ ఇల్లు ఎక్కడుందో చెప్పు, తీసుకువెళ్తాను. నేను చిన్నపిల్లను కదా, మా ఇల్లు ఎక్కడుందో కూడా నాకు తెలియదు. నీకు మీ అమ్మా నాన్నలు ఎటువైపు వెళ్లారో తెలియదు, కనీసం మీ ఇల్లు కూడా ఎక్కడుందో తెలియదు. ఇక నేనెలా నీకు సహాయం చేయగలను చెప్పు. అదిగో దూరంగా పులిగా అరుపు వినపడుతుంది. నేను వెళ్తున్నాను, నీకు సహాయం చేయలేనందుకు నన్ను క్షమించు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది దుప్పి. బుజ్జి కుందేలుకు ఇక ఏం చేయాలో తెలియక మళ్లీ అడవిలో తిరగటం మొదలు పెడుతుంది. కాసేపటికి దానికి ఒక జింక కనపడుతుంది. అది జింక దగ్గరికి వెళ్లి, జింక మిత్రమా, నేను మా అమ్మా నాన్నల నుండి తప్పిపోయాను, నన్ను వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళవా అని అడుగుతుంది కుందేలు. నేను చిన్న చిన్న శబ్దాలకే భయపడుతుంటాను, ఇక ఇంత పెద్ద అడవిలో మీ తల్లిదండ్రులను ఎలా వెతికి పట్టుకోగలను చెప్పు, నా వల్ల కాదు. కానీ నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. ఇక్కడికి దగ్గరలో ఒక ఏనుగుంది, అదైతే ఎవరికి భయపడదు. నువ్వు దాని దగ్గరికి వెళ్ళి నీకు సహాయం చేయమని అడుగు, అదైతే నిన్ను మీ అమ్మా నాన్నల దగ్గరికి తీసుకువెళ్తుంది. కానీ ఆ ఏనుగు చాలా పొగరబోద్ది, దాంతో కాస్త జాగ్రత్తగా ఉండు అని చెప్పి జింక కూడా వెళ్ళిపోతుంది. తరువాత బుజ్జి కుందేలు ఏనుగును వెతుక్కుంటూ వచ్చి, ఏనుగు మామ, నాకు మా అమ్మా నాన్న కావాలి, వాళ్ళు నా నుండి తప్పిపోయారు, వెతికి పెట్టవా అని అడుగుతుంది బుజ్జి కుందేలు. ఏంటి, మీ అమ్మా నాన్నలను నేను వెతికి పెట్టాలా? అలా అడగటానికి ఎంత ధైర్యం నీకు? అంటుంది ఏనుగు. అది కాదు ఏనుగు మామ, నువ్వు నాకు ఈ సహాయం చేసేవంటే నేను కూడా ఎప్పుడైనా నీకు సహాయం చేస్తాను అంటుంది బుజ్జి కుందేలు. ఏమిటి, నాలో 100 వంతు కూడా లేవు, నువ్వు నాకు సహాయం చేస్తావా? ఏం తిక్కగా ఉందా? ఇక్కడ నుండి వెళ్ళిపో అని ఏనుగు అక్కడి నుండి వెళ్తుంది. కానీ కుందేలు ఏనుగును వదిలిపెట్టకుండా అది ఎటువైపు వెళ్తే కుందేలు కూడా అటే వెళ్తూ ఏనుగును వదిలిపెట్టకుండా తిరుగుతూ ఉంటుంది. దాంతో ఏనుగు, అబ్బబ్బా, నీతో పెద్ద చావు వచ్చింది కదా, ఇక నుండి నాతో వచ్చావంటే నిన్ను విసిరి ఏ చెట్టు మీదకో పడేస్తాను, జాగ్రత్త అని ఏనుగు వెళ్తూ ఉంటుంది. కానీ కుందేలు మాత్రం ఏనుగును వదిలిపెట్టకుండా దాని వెంటే వస్తూ ఉండేసరికి ఏనుగుకు దాన్ని చూస్తే జాలనిపించి సరేరా అంటూ అప్పటి నుండి కుందేలును తన దగ్గరే ఉంచుకుంటుంది ఏనుగు. ఇలా ఉండగా ఒకరోజు ఏనుగు కుందేలు ఒక చోట నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఒక పాము గబగబా వచ్చి ఏనుగును కాటైపోతుంది. అప్పుడు బుజ్జి కుందేలు, ఏనుగు మామ, పక్కకు తప్పుకో, ఆ పాము నీ వైపే వస్తుంది అంటుంది కుందేలు. దాంతో ఏనుగు వెనక్కి తిరిగి ఆ పామును తన బలమైన కాలుతో గట్టిగా తొక్కి చంపేస్తుంది. తరువాత ఏనుగు బుజ్జి కుందేలుతో, నువ్వు నాకు సహాయం చేస్తానంటే నువ్వు నాకేం సహాయం చేయగలవని పొగరుగా మాట్లాడాను. కానీ ఈ రోజు నువ్వే నా ప్రాణాలను కాపాడావు. ఈ రోజు నువ్వు కనుక లేకపోతే ఆ పాము చేతిలో నేను చచ్చుండేదాన్ని. నాకు ఇప్పుడు అర్థమవుతుంది, ఎంత చిన్నవాళ్ళనైనా తక్కువగా చూడకూడదని. నన్ను క్షమించి బుజ్జి కుందేలు, నేను ఒకసారి చూసుకోకుండా ఆ పామును తొక్కాను. అప్పటి నుండి అది నన్ను కాటేయాలని చూస్తుంది. ఈ రోజు నీ వల్ల నా ప్రాణాలు కాపాడుకున్నాను. నిన్ను తప్పకుండా మీ అమ్మా నాన్నల దగ్గరికి చేరుస్తాను. అంతేకాదు, ఇప్పటి నుండి మీకు తోడుగా మీ దగ్గరే ఉంటాను నేను అంటుంది ఏనుగు. తరువాత ఏనుగు అడవిలో అంతా వెతికి బుజ్జి కుందేలు వాళ్ళ అమ్మా నాన్నలను వెతికి పట్టుకుంటుంది. అప్పటి నుండి వాళ్ళతోనే ఉండిపోతుంది పొగరబోతే ఏనుగు. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.